హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే ఈరోజు మరి ముఖ్యంగా మనకి నిఫ్టీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 20 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 24,252 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇకపోతే ఎస్టర్డే చూసుకుంటే డేటా డిఐస్ అయితే కంటిన్యూస్గా బయింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐస్ ఒక 300 కోర్స్ అన్నారు, కానీ అది పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, 23,900 దగ్గర మైనర్ సపోర్ట్ ఉంది. అది కూడా దాటితే 23,600 దగ్గర అయితే మేజర్ సపోర్ట్ ఉందన్నాం. కానీ మార్కెట్ అయితే ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయితే అయ్యింది 24,000 నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 24,252 దగ్గర ఉంది. మేజర్ రెసిస్టెన్స్ నేను చెప్పాను 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకోమని. అది 24,680 లెవెల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానిపైన ఒక్క 1 డే క్లోజ్ అయినా సరే లాంగ్ టర్మ్ స్టాక్స్ అన్ని మంచిగా బై చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక కన్సాలిడేషన్ పీరియడ్లో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా బీ కాషియస్గా ఉండండి. ఇకపోతే యుఎస్ అండ్ ఇరాన్ వార్ ఎప్పుడు జరిగే సిచ్యువేషనే. రోజులు గడుస్తున్నా వీళ్ళు కొలికి రావట్లా. యుఎస్ అంటది అన్ని కంట్రీల మీద శాంక్షన్స్ వేసేస్తాం, మరి ముఖ్యంగా చైనాతో సహా శాంక్షన్స్ అయితే వేసేస్తామని చెప్తుంది. అయితే చైనా అలా శాంక్షన్స్ వేస్తే పరిష్కారం అవ్వదు, ఈ వార్ అనేది అంతం అవ్వదు. సో చైనా దానికి రిప్లై ఇచ్చింది. ఇకపోతే ఇరాన్ కూడా యాక్చువల్గా మీరు కన్నా శాంక్షన్స్ గట్లా వేస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది తప్ప, వరల్డ్ వైడ్ గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదండి. సో ఇంకా యుఎస్ వాళ్ళు అంటారు బ్లాకెట్ దగ్గర ఆల్రెడీ ఇరాన్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్న షిప్స్ అయితే కొన్ని బ్లాక్ చేసాం, కొన్ని డిస్మిస్ చేసాం, ఇట్లా అని రకరకాలుగా చెప్తున్నారు. సో ఇదైతే కంటిన్యూ అవుతుంది. క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ $86 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. నేను చెప్పాను ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ డ్రాప్ పెట్టి $88 అబౌవ్ గట్ట క్లోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ పెరుగుతుందని చెప్పాను. ఇకపోతే మెటల్ స్టాక్స్ కొంత బయింగ్ ఉండొచ్చు, షుగర్ అండ్ మెటల్ స్టాక్స్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో మెటల్ స్టాక్స్లో మీరు మేజర్గా చూసుకుంటే హిందుస్థాన్ జింక్ ఫ్రెండ్స్, మీకు టెక్నికల్గా చూసిన లార్జ్ క్యాప్ కంపెనీ, అసలు డివిడెండ్ ఇచ్చే కంపెనీ, అసలు వాట్ నాట్, అసలు ప్రతి ఒక్కటే పాజిటివ్ పాయింటే. సో ఆల్మోస్ట్ మీకు అది మంచి బయింగ్ లెవెల్ అయితే ఉంది. నియర్లీ విత్ ఇన్ 3 monthsలోనే 800 లెవెల్ అయితే టచ్ చేసే అవకాశం అయితే ఉంది. 25 to 30% రిటర్న్ అయితే మీరు మంచి రిటర్న్ అయితే ఈ కంపెనీలో అయితే మీరు పొందొచ్చు. సో దానికి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలా చేయాలి ఏంటనేది పూర్తి వీడియో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. నా ఎఫర్ట్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది హెచ్ఆర్ స్టాక్ విన్నర్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ మీకు అందరికీ తెలిసిన కంపెనీయే. అసలు దీని ఫండమెంటల్స్ ఏంటో చూద్దాం. మార్కెట్ క్యాప్ 2,51,300 crores, లార్జ్ క్యాప్ కంపెనీ. ఇక్కడ చూడండి మీకు డివిడెండ్ ఇచ్చే కంపెనీ. ఇక చూసుకుంటే బుక్ వాల్యూ వచ్చి 53 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫండమెంటల్ బేస్ కంపెనీ. ఇది వెల్ నోన్ కంపెనీ, అందరికీ తెలిసిన కంపెనీయే. బట్ ఇక్కడ కొంత చూడండి సేల్స్ ఎలా పెరుగుతున్నాయో. ఆల్మోస్ట్ మీకు 24-25 ఇయర్ సేల్స్ పెరుగుతుంది, అదర్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్ కంటిన్యూషన్ గ్రోత్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్ ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇక మీకు నెట్ ప్రాఫిట్ అయితే డ్రాస్టిక్గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అయితే బాగా పెరుగుతూ ఉంది. ఇక ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎలా ఉంది, పెరుగుతుంది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ మీకు మార్చి టు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేదానికి ఇంకా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ అయితే కనబరుస్తుంది. ఇకపోతే ఇక్కడ మేజర్గా మీరు చూడండి రిజర్వ్స్ అయితే కంటిన్యూషన్ ఆల్మోస్ట్ 10,000 crores పెరిగినాయి. బారోయింగ్స్ చూడండి అసలు అంత పెరగల, అంటే అసలు అప్పులు అంతగా చేయట్లేదు అనమాట కంపెనీ. అదర్ అసెట్స్ పెరుగుతుంది, వాట్ నాట్, అసలు ఎవ్రీథింగ్ అసెట్ క్లాస్ అదిరిపోయింది. ఇక డెటార్ డేస్ కూడా కొంచెం తగ్గింది. ఆపరేటింగ్ యాక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది. ఇది చూడండి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మంచి, అసలు ఇక్కడ ప్రమోటర్ స్టేక్ ఆల్మోస్ట్ 60% ఉంది. ఇంకేం కావాలి, మోర్ దెన్ 50%. ఎఫ్ఐస్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2 to 3% ఉంది. డిఎస్ 4.5, ఓన్లీ పబ్లిక్ 4%. ఇక చూడండి ఇలాంటి కంపెనీనే కదా వాళ్ళు ఏదైనా ఈజీగా లేపడానికి అవకాశం ఉండేది. సో ఇంతగా మించిన అవకాశం ఏముంటుంది. ఇంత ఫండమెంటల్గా ఇంత మంచి కంపెనీ అయితే మీకు అంతగా కనపడదు. సో ఇది టెక్నికల్గా మీరు చూస్తే షార్ట్ టర్మ్లో
చూడండి కప్పు విత్ హ్యాండిల్ ప్యాటర్న్ ఉంది, అది కూడా బ్రేక్అవుట్ అయ్యేలాగా ఉంది. దాని టార్గెట్ ఇమీడియట్గా వచ్చేసి ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇమీడియట్ టార్గెట్ 677 కనిపిస్తుంది. ఇక మేజర్గా మీరు చూసుకుంటే చూడండి ఇది పెన్నెట్ లాగా ఉంది. ఇక్కడ పెన్నెట్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 800 లెవెల్ అయితే మీకు చూపిస్తుంది. 800 దగ్గర అయితే మీకు అప్పర్ లిమిట్ అయితే కనిపిస్తుంది, అంటే అప్పర్ జోన్. ఇక కింద అయితే లోయర్ జోన్ అయితే మీకు కింద నేను లోయర్ బ్యాండ్ వేసాను, పైన అప్పర్ బ్యాండ్ వేసాను. సో 800 వరకు ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది రీచ్ అవ్వడానికి పట్టు కాలం ఎంతంటే 3 monthsలో మీకు రీచ్ అవ్వచ్చు. 20-25% అయితే మీకు గ్రోత్ ఉండొచ్చు.